ఈరోజు మనం లోకరక్షకుడైన యేసుక్రీస్తు జీవితం మరియు ఆయన బోధనల గురించి క్లుప్తంగా ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు కేవలం ఒక మతానికి సంబంధించినవారు కాదు. ఆయన మానవాళి అంతటికీ ప్రేమ, క్షమ మరియు శాంతిని పరిచయం చేసిన గొప్ప మార్గదర్శి. క్షమాగుణం. శిలువపై ప్రాణత్యాగం చేస్తున్న సమయంలో కూడా తన్ను హింసించిన వారిని ఉద్దేశించి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థించిన మహాత్ముడు యేసు. సేవాభావం. సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికి నేను వచ్చాను అని ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు. గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు అందరికీ సేవకుడిగా ఉండాలని ఆయన చెప్పారు. నేటి కాలంలో మనిషికి టెక్నాలజీ ఉంది, డబ్బు ఉంది, కానీ మనశ్శాంతి కరువైంది. దీనికి కారణం మనుషుల మధ్య పెరిగిపోతున్న ద్వేషం మరియు స్వార్థం. బైబిల్ వాక్యం: ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి 11:28. మనం నిజమైన శాంతిని పొందాలంటే పగను వదిలిపెట్టి ఎదుటివారిని క్షమించడం నేర్చుకోవాలి. యేసు చూపిన మార్గంలో నడవడమంటే ఇతరులకు సహాయం చేయడం మరియు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం. యేసుక్రీస్తు మనకు నేర్పిన మార్గం చాలా సరళమైనది: విశ్వాసం, నిరీక్షణ మరియు ప్రేమ. ఇందులో అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. మనం మన ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉంటూ లోకంలో వెలుగులా జీవిద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. Thank you for watching. Please like and subscribe my channel.